చంద్రబాబు గారు అతి త్వరలోనే ఏపీలో నాణ్యమైన తక్కువ రేటుకే మద్యాన్ని అందిస్తానంటూ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయమేనా? మంచి నిర్ణయం కాదు. ఆ మందు అసలు అవసరమే లేదు. మందు అనేది అవసరం లేదు. ఎందుకంటే మందు ఉండటం వల్ల ఏమైందంటే ప్రజలకి చాలా నష్టం అయింది. ఇప్పటికే చాలామంది రోడ్డు మీదకి వచ్చిస్తున్నారు. చాలామంది అడుక్కుని కూడా తింటున్నారు. చాలామంది వ్యభిచారాలు చేసుకుని కూడా తింటున్నారు. ఇది మాత్రం అక్షరాల నిజం. నేను కళ్ళారా నేను చూస్తున్నా. డైలీ రోజుకు ఒక 100 మంది ఆడోళ్ళు బయటికి వెళ్ళి ఏదేదో చేసుకొని తెచ్చుకుంటున్నారు. ఇది చాలా చాలా ఘోరంగా ఇంకా ముందు ఇంకా గలీజ్గా ఉంటుంది. నాకు మాత్రం తెలిసినంతవరకు నా అనుభవంలో చెప్తున్నా. ఇది చాలామంది నా అనుభవంలో ఇది జరిగింది. నేను చూస్తూ ఉండగా చాలామంది ఎంతమంది తెలుసా ఆడవాళ్ళు ఏంటి ₹1 లేక మొగుళ్ళు తెచ్చుకోలేక డబ్బులు ఆదాయం సాలక బయట కూడా వీళ్ళు కూడా బయటికి వెళ్ళి చేసుకొని అవి తీసుకొని వస్తున్నారు ₹1. కానీ అది మంచి పద్ధతి కాదు. అది మంచి సమాజం కాదు అది. ఎందుకంటే నలుగురిలో మంచి సమాజంలో బతకాలా, మంచిగా ఉండాలా. అంతేగాని ఇలాంటివి చేసుకొని వెళ్తే పరిస్థితి ఎందుకు వచ్చేసిందంటే ఈ ఘోరంగా ఎక్కడ టైట్ అయిందంటే మనకి నా జగన్ గారు చేయటం వల్ల కొద్దిగా ఆయన శాంతం ₹1 ఇచ్చాడు. కానీ మధ్యలో ఆగిపోయినాయి 6 నెలల నుంచి. అమ్మ తల్లి అమ్మ ఒడి అంటారు, నాన్న ఒడి అంటారు. ఏం లేదు పాపం. ఆడవాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు. కూడా నిజంగా నేను నమ్మపోను. ఇప్పుడు పని చేసేవాళ్ళు లేకపోతే మద్యం తాగి అలవాటు ఉన్నవాళ్ళు తక్కువ రేటుకే నాణ్యమైన మద్యం వస్తుంది అనుకుంటారు కదా. మద్యం తాగి డబ్బులు అన్నీ అవుదనుకుంటున్నారు బయట. ఈ ఇంటికి వెళ్తారు వీళ్ళు. ఇంటికి వెళ్ళినప్పుడు ఆడ మనిషి ఏం చేసిద్ది, డబ్బులు వేయని అడిగిద్ది. డబ్బులు ఎక్కడ తాగి వెళ్తే డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఇంకా కనీసం ఇంటికి ఖర్చుకైనా ఇవ్వాలిగా. 300 ఇవ్వాలిగా. 300 లేని ₹200 ఇస్తే ఆమె ఏం వండిద్దా? ఆమె అన్నం వండిద్దా, కూర వండిద్దా? ఏమొస్తుంది? ₹64 బియ్యం, ₹70 మంచి బియ్యం తింటే ₹100 సంసారం గడవదా? నాకు కరెక్ట్గా చెప్పాలి అది ఆన్సర్. గడవద్దు. ఎందుకంటే ఇది మాట నిజం. ఇది చాలా ముందు చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది చంద్రబాబు నాయుడు గారి మద్యం అనేది చాలా ఆదాయం వచ్చేది దానివల్ల కదా. చాలా ఆదాయం వచ్చేది దానివల్ల అనుకుంటే మనం ఆదాయం రకరకాలు చాలా దాని మీద వస్తాయి. ఐటీ ఉంది, అన్నీ ఉన్నాయి, దాని మీద వస్తాయి. కానీ ఇది పద్ధతి కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఇది మంచిది కాదు అనుకుంటున్నాను నేనైతే. నాకైతే తెలిస్తే ఇప్పుడు మందు వదలటం అనేది చాలా తప్పు అనుకుంటున్నాను నేను. వదలకూడదు, ఆయన పెట్టకూడదు. ఆ మంచి మందు వద్దు, చెడ్డ మందు అసలు మందు తీసేస్తే మంచిది. ఆ పేరుకి ఆ బొమ్మకి సంబంధం లేదు. అది ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన కట్టాడు కాబట్టి. మీరు కూడా ఏమైనా కట్టుకొని మీ పేరు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారని, నారా చంద్రబాబు నాయుడు పెట్టుకోవచ్చు, ఏం తప్పలేదు. నేను తెలుగుదేశం పార్టీ పక్కా తెలుగుదేశం పార్టీ. కానీ పేరు తీయకూడదు. పేరు పెట్టాడు ఆయన. మీరు కూడా ఒకటి పెట్టండి, మీరు ఇంకోటి పెట్టండి. లేకపోతే నెహ్రూ గారిదో లేదా గాంధీ గారిదో పెద్ద విగ్రహం కట్టండి. వాళ్ళు అంబేద్కర్ గారు దేశాన్ని పరిపాలించిన ఆయన, అలా పెద్ద మనిషి. ఆయన వేసిన పునాది ఈరోజు రైల్వే నడుస్తుంది. రైల్వే లేకపోతే రైల్వే లేదు. ఆయన లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఇలా ఉంది అంటే అంబేద్కర్ బొమ్మ వల్ల, అంబేద్కర్ గారి వల్లే అది. అర్థమైందా? లేకపోతే రైల్వే వాళ్ళు ఎవడు బతకలేడు. రైల్వేలో పనిచేసాడు ఒక్కడికి ఒక పెన్షన్ కూడా వచ్చేది కాదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయిపోయారు, అందుకే తొలగించారు అనుకోవచ్చుగా. అలా తొలగించకూడదండి. ఇప్పుడు మీరు ఒకప్పుడు మీరు మినిస్టర్ చేస్తే మీ పేరు ఉంటుంది ఒక రాయి మీద. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి, ఆయన పేరు ఉండాలా. నారా చంద్రబాబు ఇది పేర్లు తొలగించకూడదు, తీయకూడదు పేర్లు. ఆయన ఒకటి చేశాడు, ఈయన బాగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు కాదు అనట్లే. పేరు అనేది తొలగించకూడదు. మంచి లేకపోతే పేరు తీయాలి, మంచి ఉండంగా పేరు తీయాలి. అర్థమైందా? అది నా లెక్క. ఏమైనా వ్యతిరేకత ఏం లేదు. ఆయన ఆయన పేరు ఉంటావేంటి? నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండంగా ఆయన ఎవరో పేరు, ఆయన ముఖ్యమంత్రిగా చేసింది, మొన్నటిదా చేసింది. ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి పేరు ఒక ముఖ్యమంత్రి తీయకూడదు. ఆ విగ్రహాన్ని విజయవాడలో తీసుకొచ్చి పెట్టడం వెనకాల ఎవరికి పేరు వచ్చింది? ఒకవేళ జగన్ గారి పేరు తీసేస్తారు ఒక విగ్రహం గారి దగ్గర, కానీ జగన్ గారి బొమ్మ ఎవరు పెట్టారు అంటే ఎవరు గుర్తుకొస్తారు? జగన్ గారే గుర్తుకొస్తారు. అది పెట్టింది ఆయనేగా, తెచ్చింది ఆయనేగా. ఆ పేరు, ఆ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టాడు, అది ఆయనకే చెప్తారు ఎవరైనా. అది సంగతి. మీరు కూడా ఒకటి పెట్టవచ్చు. మీరు కూడా ఎక్కడ పెట్టాలి? కృష్ణా బ్యారేజ్ నడిబొడ్డులో కట్టండి. మీరు నారా చంద్రబాబు నాయుడు గారు
మీరు ఒక విగ్రహము నా తెలిసిందిగా నేను బతికినంత కాలం లోపల మీరు ఒక విగ్రహం కట్టండి, మంచి విగ్రహం కట్టండి. కృష్ణా బ్యారేజ్ మధ్యలో కట్టండి, నడిబొడ్డులో కట్టండి. నడిబొడ్డు ఎక్కడ వస్తుంది? అది కృష్ణా బ్యారేజ్కి నడిబొడ్డు ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది తెలుసా? అది మన హైలాండ్. అది హైలాండ్కి కొద్దిగా దూరం వెళ్తే నడిబొడ్డు వస్తుంది మన కృష్ణా జిల్లాకి, అక్కడ కట్టచ్చు. అంబేద్కర్ బొమ్మ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయడం ఇదేనా కక్ష సాధింపు అంటారా? కక్ష సాధింపు కాదు అది. సరే, అంటే ఆయన పేరు ఎందుకు ఉండాలి? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండగా ఆయన పేరు ఎలా ఉండాలని చెప్పేసి ఆయన కొద్దిగా ఇది వచ్చింది.